ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనము రీసెంట్గా అయితే టాటా కంపెనీ అయితే టాటా న్యూ అనే అప్లికేషన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో అందులో అయితే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి మనకు. ఈ అప్లికేషన్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో దానికోసం మీరు కంప్లీట్గా అయితే వీడియోని అయితే చూడాల్సి ఉంటుంది. అలాగే నేను చాలా రోజుల నుంచి అయితే మోర్ దెన్ 2 వీక్స్ నుంచి అయితే వీడియోస్ అయితే చేయట్లేదు రెగ్యులర్గా, ఎందుకంటే కొంచెం వర్క్లో ఉన్నాను. సో డ్యూటీలో ఉన్నందుకు నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను. అలాగే సో ఈరోజు ఈ వీడియోలో మనం చాలా వరకు అయితే అందరికీ తెలుసు, మనం పేమెంట్స్ చేయాలంటే ఇంతవరకు మనకు అమెజాన్ పే కావచ్చు, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, అలాగే పేటిఎం కానీ యూజ్ చేసేవాళ్ళం. సో వాటిని ఉపయోగించి మన అమౌంట్ అనేది మేము ట్రాన్స్ఫర్ చేస్తుండే వాళ్ళం, అలాగే షాపింగ్ చేసేవాళ్ళం. బట్ ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో మనము ఆల్మోస్ట్ మనకు ఇండియాలో ఉన్న ఆల్ సర్వీసెస్, అంటే మనకు క్లాత్స్ కావచ్చు, అలాగే గ్రాసరీ కావచ్చు, అలాగే ఫుడ్ ఆర్డర్ కావచ్చు, అలాగే మెడిసిన్స్ కావచ్చు, ఫ్లైట్ టికెట్స్ కావచ్చు. సో ఇలా చాలా సర్వీసులు అయితే మనకు ఈ టాటా న్యూ అప్లికేషన్లు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని మనం రెగ్యులర్గా యూజ్ చేయాలంటే సో మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే డెఫినెట్గా అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు మాత్రమే మనం ఈ ఆల్ సర్వీస్ని మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మనం అలా ఎవరికైనా అమౌంట్ పంపించాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్గా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పంపవచ్చు, అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయొచ్చు. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి కూడా మనం నేరుగా అయితే అమౌంట్ అయితే పంపించవచ్చు. సో ఈ ఆల్ సర్వీస్ని ఏ విధంగా మనం చేయాలనేది నీకు లైవ్లో కూడా చూపిస్తాను. అలాగే రిజిస్టర్ అయిన తర్వాత మీకు నేను శాంపిల్గా అమౌంట్ అయితే వేరే అకౌంట్కి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. సో వీడియోని మాత్రం మీరు కంప్లీట్గా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, మన ఛానల్ కనుక ఇంకా మన వీడియోస్ కానీ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ మీకు ఆన్లో ఉండాలంటే ఆల్ అనే ఆప్షన్ మాత్రం మీరు ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే మన వీడియోస్కి అయితే సో ఒక 500 లైక్స్ అయితే నేను టార్గెట్ ఇస్తున్నాను. సో దయచేసి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ ఇచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరైతే మీ మొబైల్లో టాటా న్యూ అనే అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. మీరు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి ఫస్ట్. సో మీకు ఓపెన్ చేసుకున్నట్టే ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కింద చూడండి, మీరు ఇక్కడ డౌన్లో మనకి ఇక్కడ హోము, టాటా పే, న్యూ పాస్, అలాగే ఆఫర్, స్టోర్స్ అని ఉంది కదా. ఇక్కడ మీరు టాటా పే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు పైన యూపీఐ సర్వీస్ అని ఉంది కదా, పైన ఇక్కడ చూడవచ్చు. సో అక్కడ ఈ యూపీఐ సర్వీస్ దగ్గర రిజిస్టర్ నో మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినప్పుడు మీకు మీ మొబైల్ నెంబరు బ్యాంకుకి ఏ నెంబర్తో లింక్ అయిందో సిమ్ 102 అనేది సెలెక్షన్ చేసుకొని కింద సెండ్ ఎస్ఎంఎస్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు బ్యాంక్ సర్వర్ తోటి మీ అకౌంట్ నెంబర్ అయితే వెరిఫై అవుతుంది. సో దానికోసం మీకు ఇక్కడ మీరు ఇంకా వెయిట్ చేయాలి, ఎందుకంటే పైన మీకు బ్లూ కలర్లో లైన్ ఉంది కదా. సో అది కంప్లీట్ అయిపోయినప్పుడే మీకు వెరిఫై అయినట్లు మీకు ఎస్ఎంఎస్ అవుతుంది. దాని తర్వాత మీకు వెరిఫై అయిపోతుంది. సో చూసారు కదా, వెరిఫై అయినామంటే మీకు సక్సెస్ఫుల్గా అయితే వెరిఫై అయిపోయింది. సో వెరిఫై అయిపోయిన తర్వాత మీకు వీళ్ళు ఐసిఐసి బ్యాంక్ తోటి టైప్ అయ్యారు కాబట్టి మీకు వాళ్ళ బ్యాంక్ నుంచి అయితే మీకు ఒక యూపీఐ నెంబర్ అయితే వస్తుంది. సో దాన్ని యూజ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మీకు ఇక్కడ సెటప్ మీద ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు పైన మీకు ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ నుండి మీరు సెలెక్షన్ చేసుకుంటుంది. సో నాదైతే ఎస్బీఐ కాబట్టి నేను ఎస్బీఐ మీద ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేసినట్టే మనకి ఇక్కడ మన మొబైల్ నెంబర్ మీద ఎన్ని అకౌంట్లు ఉన్నాయో ఎస్బీఐలో అనేది మీకు కనపడుతుంది. సో కనపడిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మీకు ఓకే చేసినట్టే మీకు యూపీఐ సర్వీస్ అనేది మీకు యాక్టివేషన్ అయిపోయింది, యూపీఐ నెంబర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మీరు సక్సెస్ఫుల్గా అయితే యూపీఐ సర్వీస్ అయితే మీరు రిజిస్టర్ అయ్యారు, లాగిన్ అయ్యారు. సో అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి మళ్ళీ చెక్ చేస్తే మేనేజ్ బుక్ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. సో అక్కడ మీరు ఇక్కడ రిక్వెస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది సో మనకు ఇక్కడ రిక్వెస్ట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసినట్టే మీకు యూపీఐ సర్వీస్ అనేది 6 డిజిట్ అయితే యూపీఐ పిన్ కోడ్ అయితే అడుగుతుంది. సో మీకు ఇంతకుముందుకు మీ మొబైల్లో గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏ నెంబర్ పెట్టారో అదే నెంబర్ ఇక్కడ మీకు డైరెక్ట్గా అయితే డిటెక్ట్ అవుతుంది. సో నెంబర్ ట్యాప్ చేసినట్టు మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తుంది. చూడండి, నాకు 82 రూపీస్ అయితే ఉంది.
సో చూసిన తర్వాత నేను చెకింగ్ కోసం ఇప్పుడు ఒక నెంబర్కి అయితే నేను శాంపిల్గా వేసి పంపిస్తాను. సో దానికోసం నేను మళ్ళీ టాటా న్యూ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను, మీరు చూడవచ్చు. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకైతే నేను స్కాన్ చేస్తాను. సో దానికోసం స్కాన్ అండ్ పే మీద ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేస్తుంటే ఇక్కడ కింద మనకు గ్యాలరీలో ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం నేను గ్యాలరీ ఫోటో మీద ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినట్టు ఇక్కడ మీరు చూడవచ్చు ఒక క్యూఆర్ కోడ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో అది సెలెక్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకైతే ఆ పర్సన్కి సంబంధించిన ఆ నేమ్ అయితే వచ్చేస్తుంది. చూడవచ్చు మీరు ఇక్కడ అతని పేరు వచ్చింది, అలాగే మొబైల్ నెంబర్ వచ్చింది. సో మనకి ఎంత అమౌంట్ వాళ్ళకి పంపించాలనుకుంటున్నామో అంత అమౌంట్ మనం ఇక్కడ సెలెక్ట్ టైప్ చేయాల్సి ఉంటుంది. నేనైతే శాంపిల్ కాబట్టి ఒక 5 రూపీస్ అయితే ట్రై చేస్తున్నాను. సో 5 రూపీస్ ఎంటర్ చేసి కింద సెండ్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూపీఐ డిజిట్ కోడ్ అడుగుతుంది కదా, యూపీఐ కోడ్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా అయితే అమౌంట్ అనేది వెళ్ళిపోవడం జరిగింది. కావాలంటే మీకు ఇన్వాయిస్ కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అతనికి షేర్ చేయాలనుకుంటే అమౌంట్ వచ్చిందా లేదని పక్కన షేర్ బటన్ మీద క్లిక్ చేసి అతనికి ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం పంపొచ్చు. సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్, మీరు సక్సెస్ఫుల్గా అయితే చూసారు. ఒకసారి మళ్ళీ మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అమౌంట్ అనేది చెక్ చేద్దాము. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందాకైతే నేను 82 రూపీస్ ఉన్నాయి కదా, అందులో 5 రూపీస్ పెడితే 77 రూపీస్ అయితే నాకు అవైలబుల్గా అయితే ప్రస్తుతం ఉంది. సో మనం చేసింది 100% వర్కౌట్ అయింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పినట్లుగా మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే మనం చేయడం జరిగింది. అలాగే అమౌంట్ కూడా మనం వేరే అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేశాను, మీరు అది కూడా చూసారు. సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. దానికోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.